రాష్ట్రాభివృద్ధి ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. సంపదను సృష్టించి ప్రజలకు పంచే విధంగా అనేక సంక్షేమ పథకాలు పెట్టామన్నారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం ఎడవలిలో 4,70,00,000 వ్యయంతో శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. భట్టి విక్రమార్క నందిని దంపతులకు పూర్ణకుంభంతో ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. ప్రతి ఎన్నికల ప్రచారం ఈ ఆలయం నుంచి ప్రారంభించి గెలుపొందానని తెలిపారు. స్వామివారి ఆశీస్సులతో పనులు త్వరగా పూర్తి కావాలన్నారు. ప్రజాప్రభుత్వం మంచి సంకల్పంతో పాలన అందిస్తా ఉంది కాబట్టి ఇవాళ ఋతుపవనాలు కూడా మనం ఆశించిన దానికంటే ముందే రాష్ట్రంలో ప్రవేశించి చల్లగా వర్షాలు పడతా ఉన్నాయి. పాడి పంటలు సుభిక్షంగా ఉండేటట్టు ముందుకు పోతా ఉంది. కేవలం రైతులు వ్యవసాయమే కాకుండా సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజానికం కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం నిధులన్నింటినీ సమగ్రంగా ప్రణాళికాబద్ధంగా కొన్ని పథకాలు తయారు చేసుకుని ముందుకు పోతా ఉన్నాం. ఈ పథకాలన్నీ కూడా ప్రజా సంక్షేమం కోసం పనిచేసేటువంటి కార్యక్రమాలు. సంపదని సృష్టిస్తా ఉన్నాం. ఆ సంపదని ప్రజలకు పంచే కార్యక్రమంలో భాగంగా అనేక పథకాలు పెట్టి ప్రతి ఒక్కరికి అందే కార్యక్రమాలు చేపడుతున్నాం.